సభలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమన్నారు. పొద్దున లేస్తే అబద్ధాలు ప్రచారం చేయడం హరీష్ కి అలవాటు అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డైలాగ్ ఇప్పుడు చూద్దాం. నాలుక గొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక గొయ్యాలనా, ఎవరి నాలుక గొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే. బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పడమే మీ హక్కు లెక్క తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. వాస్తవంగా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గానీ, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గానీ, కాళేశ్వరం మీద గానీ, తుమ్మిడట్టి నుంచి ముడిగడ్డకి ఎందుకు వచ్చిందన్న విషయం మీద హరీష్ రావు ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్ గా తెలంగాణ ప్రజల్ని ఉద్యమ సమయంలో ఎట్లయితే తప్పుదో పట్టించారో అదే విధంగా ఈ రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అవాస్తవాలను చెప్పి నిన్న మొన్న చెప్పినటువంటి వాస్తవాల పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.